ఫిబ్రవరి 14, 2019 ఈ రోజును ఏ ఒక భారతీయుడు కూడా ఖచ్చితంగా మర్చిపోడు. ఎందుకు అంటే మీకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వీళ్ళకు సంబంధించిన ఒక కాన్వాయ్ మీకు కొన్ని వాహనాలు కాశ్మీర్లో వెళుతున్నప్పుడు సడన్గా చూడండి పుల్వామా అని అంటారు. ఈ పుల్వామా అనబడే ప్రాంతంలో కొంతమంది తీవ్రవాదులు వీళ్ళ కాన్వాయ్పై దాడులు చేయడంతో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మీకు వీరస్వర్గాన్ని పొందుతారు. సో ఈ సంఘటన ఒక్కసారి యావత్ భారతదేశాన్ని ఉలికి పడడం కాదు, మనకు అది తీరని బాధను మిగిల్చింది. సో ఆ రోజు మనము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈ పాకిస్తాన్ తీవ్రవాదులను విడిచిపెట్టకూడదు. మన పగ ప్రతీకారము ఇవాళ వరకు కూడా అలాగే ఉంది. 2019లో జరిగింది, తరువాత మనము ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది చేశాము. కానీ ఈ తీవ్రవాదుల పట్ల పీఓకే నుంచి భారత్లోకి వస్తున్న తీవ్రవాదుల పట్ల మన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అంటే ఈరోజు కూడా మనము ఆ సంఘటన అలాగే గుర్తుపెట్టుకుంటున్నాం. సో దీనికి మీరు కొన్ని విషయాలు అంటే మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకా కూడా రాలేదు. సో నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఇతను ఆర్మీలో ఉంటారు, ఆయన పంపించిన ఒక మెసేజ్ అంటే గత 4 రోజుల నుంచి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించడం కాదు, మీకు డేటా ఉండాలి కదా. ఆ డేటా ప్రకారం చూసారనుకోండి, టర్బత్ అనబడే ఒక ప్రాంతం, ఇది ఎక్కడ ఉంటుంది? బలూచిస్తాన్. ఈ టర్బత్ అనబడే ప్రాంతంలో మీకు పాకిస్తాన్కి సంబంధించిన ఒక కాన్వాయ్, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ వాహనాలతో కరాచీ నుంచి బలూచిస్తాన్లో ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు చూడండి, ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మీకు మస్జిద్ బ్రిగేడ్ని అంటారండి. సో వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేశారు. ఈ దాడులు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మనకు పుల్వామాలో ఏం జరిగిందో దానికి ప్రతీకారమా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే 47 మంది అంటే మన సిఆర్పిఎఫ్ జవాన్లు ఎంతమంది? 40 మంది. అదే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు 47 మంది అక్కడ ఎంత దారుణమైన మరణాలను వాళ్ళు చూశారు అంటే ఇది ఒక ప్రతీకార దాడి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు? జిరాబ్ అనబడే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన జిరాబ్ అని చెప్పి మాట్లాడతారు. ఈ జిరాబ్ అనబడే గ్రూప్ ఉంది చూసారా, వీళ్ళు యాక్చువల్లీ రా ఏజెంట్లు. సో వీళ్ళే బలూచ్ లిబరేషన్ ఆర్మీని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనబడే గ్రూప్కి ఫండింగ్, ఆయుధాలు ఇస్తారు. వీళ్ళ యొక్క ప్లాన్ ప్రకారమే ఇలాంటి దాడులు జరుగుతాయని చెప్పి పాకిస్తాన్ మీడియా ఎన్నో కథనాలు, మీరు పాకిస్తాన్ యూట్యూబ్ను చూసారనుకోండి, ఇలాంటి కథనాలు ఎన్నో వస్తాయి. సో ఇప్పుడు ఈ జిరాబ్ వాళ్ళు తీసుకున్న ప్రతీకారం ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ యొక్క తీరు మీరు గమనించారనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే నలుగురు మా సైనికులు మరణించారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్మీకి సంబంధించిన వ్యాన్ అన్నప్పుడు, ఒక బస్సు అన్నప్పుడు 4కి 5కి ఒక బస్సు పెట్టరండి. అందులో కనీసం ఒక 30 మంది 40 మంది జవాన్లు ఉంటారు. అలాంటిది మీకు దగ్గర 2 బస్సులు, వెనుక ఇంకొక 3 వాహనాలు. సో ఈ 5 వాహనాలు కలిగిన కాన్వాయ్ వెళుతున్నప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళపై దాడులు చేశారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ ఆర్మీ యొక్క తీరు, నలుగురు మరణించారండి, తక్కిన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. అరే నీ సొంత సైనికులు మరణిస్తే నువ్వు బాధపడాలి, ఎటువంటి బాధ లేదు. ఇప్పుడు మీరు కార్గిల్ యుద్ధాన్ని చూసారు అనుకోండి, సో వాళ్ళేంటి సివిలియన్ డ్రెస్సులో వచ్చి మనతో యుద్ధానికి దిగారు, కొన్ని ప్రాంతాలను వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశారు. సో మనము చాలా పెద్ద లెవెల్లో వాళ్ళ మీద అటాక్స్ చేశాం. ఎంతోమంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు అక్కడికక్కడ మరణించారు. కానీ వాళ్ళని క్లెయిమ్ చేయడానికి కూడా పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి రాలేదు. అంటే అనాథ శవాలలాగా వాళ్ళని అలా విడిచిపెట్టారు. మరి మనం ఏం చేసామో తెలుసా అండి? ఒక ఇస్లామిక్ మతము ప్రకారము ఆ ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అదే పద్ధతిలో, అంటే మన ఇండియన్ ఆర్మీలో కూడా ముస్లింలు ఉంటారు కదా, సో వాళ్ళ చేత
వాళ్ళ సాంప్రదాయము ప్రకారము వాళ్ళని ఖననము చేశాము. ఆ ఆచారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ట్రెడిషనల్ మెథడ్లో ఫ్యూనరల్ ఎలా జరుగుతుందో మనము చేసాం. ఎందుకు? ఒక సైనికుడు సైనికుడే, పాకిస్తాన్ వాడే అయినా కూడా వాడికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి అని చెప్పి ఇండియన్ ఆర్మీ భావించడం. సో ప్రపంచంలో ఎక్కడా ఎవరు చేయని శత్రువు యొక్క సైనికుడు మరణిస్తే అతనికి మీరు ఇవ్వాల్సిన అల్టిమేట్ రెస్పెక్ట్ ఇవ్వడము, ఆ ఖననము కూడా పద్ధతిగా చేయడము ఇండియన్ ఆర్మీకి మాత్రమే చెల్లుబాటు అయ్యింది. సో అలా మనం ఆలోచిస్తాం, కానీ వాడు క్లెయిమ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు నలుగురు మరణించారండి, పెద్ద లెవెల్లో ఏం జరగలేదు అంటున్నాడు. కానీ 2 బస్సులు మీరు ఆ ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు ఒక్కసారి ఆ వీడియో చూసారనుకోండి, ఆ బస్సు ఎలాంటి ఒక బ్లాస్ట్కి లోనైందంటే తుక్కు అయిపోయిందండి. సో అంత పెద్ద బస్సులో మీకు ఉంటారా? నలుగురు సైనికులు ఉంటారా? కాబట్టి ఇవాళ వచ్చే డేటా ఏంటి? 47 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మీకు సోల్జర్స్ మరణించారు. ఇదే పుల్వామాకు మనము తీసుకున్న ప్రతీకారం అని చెప్పి మనం అనుకోవాలి. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం మాట్లాడుతుంది అంటే, మేము ఒక తీవ్రవాద సంస్థ కాదండి, అక్కడ ఉండే ప్రజలు అందరూ సేఫ్గా ఉండాలి, ఎవరు వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్గా ఉండకూడదు, వాళ్ళకి కాయగూరలు, నీళ్లు, దినసరి సరుకులు ఏది ఇవ్వకండి, పాకిస్తాన్ ఆర్మీ అక్కడ కనిపిస్తే మీరు చాలా దూరంగా ఉండండి. ఎందుకు? మేము ఎనీ టైం వాళ్ళ మీద దాడులు చెయ్యొచ్చు, వాళ్ళనైతే విడిచిపెట్టే అవకాశమే లేదు. ఎందుకు? వాళ్ళ వల్లే చైనా వాళ్ళు మన బలూచిస్తాన్లోకి వస్తున్నారు, వచ్చి మన వనరులను వాళ్ళు కొల్లగొడుతున్నారు, గ్వాదార్ పోర్ట్ అంటున్నారు. దీనిని మనం ఒప్పుకోకూడదు. ఇది ఎంత ఒక కామెడీ అయిన విషయం అంటే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదండి, గ్వాదారు ప్రాంతంలో వీళ్ళు ఒక పెద్ద క్రికెట్ స్టేడియంని కట్టారు. అలాగే మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రపంచ దేశంలో ఉండే క్రికెటర్స్ అందరూ కూడా గ్వాదార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతారు, అక్కడ నుంచి వాళ్ళు క్రికెట్ ఆడడానికి వస్తారు అని. ఇది ఎక్కడ ఉందండి? బలూచిస్తాన్లో ఉంది. జస్ట్ హెచ్చరించడానికి పాకిస్తాన్ ఆర్మీ మీద ఇంత పెద్ద దాడులు జరిగాయి. నిన్న మాట్లాడాము, మీకు అణుశక్తి కేంద్రము వద్ద మైనింగ్ చేస్తున్న 17 మంది మీకు న్యూక్లియర్ ఇంజనీర్స్. సో వీళ్ళని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేయడము. ఇక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా వర్కర్స్ కనిపించకూడదు, వాళ్ళని అక్కడికక్కడ వీళ్ళు లేపేవచ్చు కదా, అలా చెయ్యలేదు. మీరు పౌరులే కదా, మీరు వర్కర్స్. సో మీ మీద మా ప్రతీకారమో కోపమో లేదు, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి వర్క్ చేయకండి. పాకిస్తాన్ ఆర్మీయే మా టార్గెట్, వాళ్ళనైతే మేము విడిచిపెట్టమని క్లియర్గా, అటువైపేమో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇటువైపేమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతో ఆడుకోవడము కాదండి. ఏ స్థాయిలో మీకు అటాక్స్ ఉన్నాయంటే 4 రోజుల నుంచి మీరు డేటాను చూశారనుకోండి, వాళ్లకు నిద్ర ఆహారాలు లేకుండా చేస్తున్నారు. అసలు వాళ్ళు ప్రశాంతంగా ఒక పూట నిద్రపోలేకపోతున్నారు. ఇంకా ఆర్మీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు మీకు ఎల్ఓసి వద్ద పోస్టింగ్ అనుకోండి బాధపడేవాళ్ళం, ఇండియన్ ఆర్మీ మమ్మల్ని ఏం చేస్తుందో అని చెప్పి మేము చాలా బాధపడేవాళ్ళమండి. అబ్బాయి ఇది ఒక పనిష్మెంట్లా ఉందని అనుకునేవాళ్ళము. కానీ ఇవాళ మా పరిస్థితి ఏంటి? అటు ఇండియా సరిహద్దుల్లో మమ్మల్ని వెయ్యండి, సురక్షితంగా ఉంటామని చెప్పి మేము భావిస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు? బలూచిస్తాన్లో పోస్టింగ్ అంటే మీరు ప్రాణాలతో బయటపడడము చాలా కష్టము. అలాంటి ఒక సిట్యువేషన్ని ఇవాళ మన రా ఏజెంట్లు అనండి, లేదా అజిత్ దోవెల్ గారు అనండి, లేదా అమెరికా, ఇవాళ అమెరికా సపోర్ట్ బిఎల్ఏకి పూర్తిగా ఉంది. వాళ్ళు వాడే ఆయుధాలు, ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇదంతా కూడా అమెరికా వాళ్ళు ఇచ్చింది అని చెప్పి ఈ స్వయాన పాకిస్తాన్ మీడియా చెప్తుంది. ఇలాగ అమెరికా భారత్ కలిసి రా ఏజెంట్లు వేస్తున్న ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా చిక్కుకుందా? పుల్వామా దాడులకు మనం ప్రతీకారం తీసుకున్నామా? ఇది అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి ఒక సంఘటన పాకిస్తాన్లో జరిగినప్పుడు భారతీయులుగా మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.